హలో వెల్కమ్ టు ఆర్ఎం న్యూస్. గుడ్ మార్నింగ్, నమస్తే అందరికీ. ఈరోజు ప్రభాత వెలుగుకు సంబంధించిన కొన్ని వార్తలు చూద్దాం. ఇక నిన్న జమ్మూ కాశ్మీర్లో ఘోరం జరిగింది. ఇక అక్కడున్న టూరిస్టులకు టెర్రర్ అటాక్ అనేది జరిగింది. ఇక టూరిస్టులే లక్ష్యంగా టెర్రర్ అటాక్. ఇక 28 మంది మృతి చెందినట్లు ఒక వార్త చూస్తున్నాయి. కాశ్మీర్లో మరణ హోమం, ఆర్మీ యూనిఫామ్ లో వచ్చి మతం అడిగి కాల్పులు. ఇంకా 26/11 ముంబై ఉగ్రవాది దాడి తరహా ఘాతుకం. ఇక మృతులు ఎక్కువ మంది హనీమూన్ వచ్చిన దంపతులే. తర్వాత ఇక హైదరాబాద్ చెందిన ఐబీ ఆఫీసర్, 2 విదేశీయులు కూడా మృతి చెందారు. ఇక చెదురుగా పడిన మృతదేహాలు మిన్నటిన బాధితుల ఆహాకారాలుగా మినీ స్విట్జర్లాండ్ గా పిలిచే బైసారన్ ఘటన. ఇక లష్కర్-ఏ తోయిబాకు చెందిన ది రెసిస్టెంట్ ఫ్రంట్ పనే. ఇక ఘటనపై ప్రధాని మోదీ ఆరా, సౌదీ పర్యటనను రద్దు చేసుకొని వెనక్కి, ఇక బాధ్యతలు వదులుకోమని హెచ్చరిక. హఠాహుటిన కాశ్మీర్ కు అమిత్ షా. ఇక దాడిని ఖండించిన ట్రంప్, పుతిన్ భారత్ కు అండగా ఉంటామని ప్రకటన అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక భార్య పిల్లలే కళ్ళెలితే. ఇక జమ్మూ కాశ్మీర్ లో మంగళవారం జరిగిన ఉగ్రవాది తెలంగాణ సెంట్రల్ ఇంటెలిజెన్స్ బ్యూరో పనిచేస్తున్న ఓ అధికారి ప్రాణాలు కోల్పోయారు. భార్య, 2 పిల్లలు కండ్ల ముందుటే ఆయనకు టెర్రరిస్టులు కాల్చి చంపారు. బీహార్ కు చెందిన మనీష్ రంజన్ హైదరాబాద్ కోటిలోని సిబిఐ కాంప్లెక్స్ గల ఇంటెలిజెన్స్ కార్యాలయంలో కంప్యూటర్ సెక్షన్ ఆఫీసర్ గా పనిచేస్తున్నారు. భార్య, 2 పిల్లలతో కలిసి ఆయన ఇటీవల జమ్మూ కాశ్మీర్ టూర్ కు వెళ్లారు. అక్కడ ఫ్యామిలీతో ఆనందంగా గడుపుతుండగా టెర్రరిస్టులు అటాక్ చేశారు. ఆధార్ కార్డు, జేబులోని ఐడి కార్డులు పరిశీలించి, నువ్వు ఐబీ ఆఫీసర్ కాదా అని మనీష్ ను ప్రశ్నించారు. భార్య పిల్లలు చూస్తుండగానే మనీష్ రంజన్ ను పాయింట్ బ్లాంక్ లో పెట్టి కాల్చి చంపారు. ఇక పర్యాటకే లక్ష్యంగా జమ్మూ కాశ్మీర్ లో టెర్రరిస్ట్ తెగబడ్డారు. ఆర్మీ యూనిఫామ్ లో వచ్చి మతం అడిగి మరీ కాల్పులు జరిపారు. దొరికిన వాళ్ళని దొరికినట్లుగా పిట్టలను కాల్చినట్టు కాల్చి చంపేశారు. ఇక ఇప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న మినీ స్విట్జర్లాండ్ కాల్పులో దద్దరిల్లింది. ఇక్కడ అక్కడక్కడే మృతదేహంతో రక్తసిక్తమైంది. ఈ మరణ హోమ 26 మంది ప్రాణాలు వదిలారు. మృతుల్లో పలువురు హనీమూన్ కు వచ్చిన దంపతులు ఉన్నారు. ఇక 2 విదేశీయులు కూడా ఉన్నారు. మరో 220 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ దారుణానికి తామే పాల్పడినట్లు లష్కర్-ఏ-తోయిబా ఉగ్ర సంస్థ చెందిన ది రెసిస్టెంట్ ఫ్రంట్ ప్రకటించింది. ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రంగా స్పందించారు. తర్వాత ఉగ్రవాదులకు వదిలిపెట్టేది లేదని, టెర్రరిజంపై తమ పోరాటాన్ని మరింత పెంచుతామని స్పష్టం చేశారు నరేంద్ర మోదీ. మొత్తం 26 మంది మృతి చెందినట్టు అక్కడ చూస్తున్నాం మనం. అదేవిధంగా అక్కడ ఉన్న వారిలో ఐడి కార్డులను చూసి మరి పాయింట్ బ్లాక్ లో పెట్టి కాల్చి చంపారు అన్నట్టు ఒక వార్తని చూస్తున్నాం. ఇలాంటి దారుణానికి పాల్పడుతున్న ఈ టెర్రరిజాన్ని అంతం చేయాలి. తర్వాత తెలంగాణ హిరోషిమా ఆటోమేటిక్ కారిడార్. ఇక హిరోషిమా డిప్యూటీ గవర్నర్ మీకా యుకోటాతో తెలంగాణ రైజింగ్ బృందం చర్చలు. ఇక హిరోషిమా ప్రీఫెక్చర్ ను సందర్శన సీఎం రేవంత్ రెడ్డి. ముగిసిన జపాన్ పర్యటన. ఇక ఇవాళ ఉదయం హైదరాబాద్ కు సీఎం రేవంత్ రెడ్డి చేరుకున్నారు. ఇక హిరోషిమా గాంధీ మెమోరియల్ వద్ద నివాళులు అర్పిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు. తర్వాత ఇక నేడు హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికలు. ఇక జిహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్ ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. తర్వాత 25న రిజల్ట్ అనేది ఉంటుంది. ఓట్లు 112 మంది బరిలో ఎంఐఎం, బీజేపీ అభ్యర్థులే పోటీలు చేస్తున్నట్టు ఒక వార్త. ఇక పార్టీల వారీగా బలాలు ఎంఐఎం కు 50, కాంగ్రెస్ కు 14, బీఆర్ఎస్ కు 24, బీజేపీకి 24 మాత్రమే ఉన్నాయి. బీజేపీకి ఉన్నంత బలం లేకున్నా బీజేపీ అనేది పోటీ చేయడం జరుగుతుంది. తర్వాత ఇక మొత్తం 112 ఓట్లు ఉన్నాయి. ఇక పార్లమెంటే సుప్రీం, ఏ వ్యవస్థ కూడా దీనికంటే అద్భుతమైనది కాదు. ప్రజాప్రతినిధులే అల్టిమేట్. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్. ఇక రాష్ట్రపతిని ఆదేశించే పరిస్థితి ఉండకూడదని ఆయన మళ్ళీ కమెంట్ చేయడం జరిగింది. తర్వాత ఇక కర్రెగిత్తాలపై కాల్పుల హోరు. ఇక తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దులో మావోయిస్టుల కోసం బలగాల భారీ కుంబింగ్. ఇక మడవి హిన్మాక్ దళం టార్గెట్ గా గాలింపుగా రంగంలో 2000 మంది పోలీసులు, బాంబ్ స్క్వాడ్. ఇక మంగళవారం ఉదయం నుంచి కొనసాగిన ఎన్కౌంటర్. పెద్ద సంఖ్యలో మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం. బేడ్రేలో జరిగిన ఎన్కౌంటర్ లో మిలిషియా కమాండర్ కూడా మృతి చెందినట్లు ఒక వార్త చూస్తుంది. ఇక భారత్ తో ట్రేడ్ డీల్ చర్చకు రోడ్ మ్యాప్ రెడీ చేసామన్నట్టు జేడీ వ్యాన్స్ ప్రకటించారు. ఇక ఇండియాతో బలమైన బంధం కోసం ఇక్కడ వచ్చి అన్నట్టు జేడీ వ్యాన్స్ ప్రకటన. ఇక అమెరికాతో పాటు భారత్ అభివృద్ధి చెందాలని ట్రంప్ కోరుకుంటున్నారు. ఇరు దేశాల మధ్య స్నేహం, సహకారంతో బలోపేతానికి కృషి చేస్తామన్నారు. ఇక మోదీ గొప్ప లీడర్, ఆయనను కలవడం గౌరవంగా
భావిస్తున్నట్టు జేడీ వ్యాన్స్ ప్రకటించారు. తర్వాత నా కుటుంబానికి మంచి ఆతిథ్యం ఇచ్చినందుకు థ్యాంక్స్ కూడా ఆయన చెప్పడం జరిగింది. తర్వాత ఇంటర్ సెకండ్ ఇయర్ లో 71% పాస్. ఇక ఫస్ట్ ఇయర్ 66.89 మంది. ఇక రిజల్ట్ రిలీజ్ చేసిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ఇక ఫలితాల్లో ములుగు టాప్, కామారెడ్డి లాస్ట్. ఇక కార్పొరేట్ కంటే గురుకులలోనే ఎక్కువ ఉత్తర్ణత. ఇక ఈసారి కూడా సత్తా చాటిన అమ్మాయిలు. ఇక నేటి నుంచి రీకౌంటింగ్ రీవెరిఫికేషన్ కు దరఖాస్తులు మే 21 నుంచి అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తున్నట్టు ఇంటర్మీడియట్ బోర్డు అనేది ప్రకటించింది. ఇక ఇంటర్ ఫలితాలను విడుదల చేస్తున్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు మరియు వెంకటరెడ్డి పొన్నం అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక సివిల్స్ లో సత్తా చాటిన మనోళ్ళి. ఇక వరగల్లు బిడ్డ సాయి శివానికి 11వ ర్యాంకు, టాప్ 100లో తెలంగాణ నుంచి నలుగురు అన్నట్టు ఒక వార్త. ఇక రాజీవ్ గాంధీ సివిల్ సభాహస్తం స్కీమ్ లబ్ధిదారులు 7 ర్యాంకులు. ఇక తెలంగాణ, ఏపీ నుంచి 50 మంది పైగా ఎంపిక. ఇక సివిల్స్ రిజల్ట్ రిలీజ్. ఇక ఆల్ ఇండియా టాపర్ శక్తి దుబే. ఇక ఎంపికైన అభ్యర్థులకు రాహుల్, సీఎం రేవంత్ రెడ్డి అభినందనాలు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇది ప్రభాత వెలుగుకు సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది చూసినాం ఈరోజు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా సలహాలు ఇవ్వాలనుకుంటే సలహాలు మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ఎంఎస్. ఇక ఆంధ్రజ్యోతికి సంబంధించిన కొన్ని తెలంగాణ వార్తలు చూద్దాం. ఇక పచ్చని కొండల్లో నెత్తుటేర్లు. ఇక కాశ్మీర్ లోయలో ఉగ్రవాదుల నరమేధం, పర్యాటకులపై రహితంగా కాల్పులు జరిపారు. ఇక 26 మంది దుర్మరణం, 20 మంది పైగా తీవ్ర గాయాల పాలయ్యారు. ఇక భర్త మృతదేహం చెంతన భార్య దూరంగా మరో మృతదేహం అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక మృతులు 2 విదేశీయులు. ఇక 2 స్థానికులు. హైదరాబాద్ చెందిన మనీష్ రంజన్ మృతి. ఇక మినీ స్విట్జర్లాండ్ పేరొందిన పహల్గామ్ లోని బైసారన్ లో దారుణ ఘటన. ఇక పర్యటకులకు పేర్లు అడిగి మరీ కాల్పులు జరిపిన టెర్రరిస్టులు. మైదానం కావడంతో తప్పించుకోవడానికి వీల్లేక తుపాకీ గుళ్లకు బలైన పర్యాటకులు. ఇక సమాచారం తెలియగానే రంగంలోకి జవాన్లు. తర్వాత సమీప అటవీ ప్రాంతంలో కుమ్మి ఇక ఉగ్రవాది తమ పనినన్న టిఆర్ఎఫ్. ఇది లష్కరే తైబా నుంచి ఉద్భవించిన ఉగ్రవాద సంస్థ. కాల్పులు తెగబడిన వారు జంతువులు. ఒమర్. ఇక హఠాహుటిన శ్రీనగర్ చేరుకున్న అమిత్ షా. ఇక గవర్నర్, సీఎం, ఉన్నతాధికారులతో సమీక్షించిన అమిత్ షా అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక మృతుడు మంజునాథ్ పై దాడి జరిగిన ప్రాంతానికి తరలిస్తున్న బలగాలు. ఇక కాశ్మీర్ లోయలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. అనంతనాగ్ జిల్లాలోని పహల్గామ్ మంగళవారం పచ్చిక బయల్లో తిరుగుతూ ప్రకృతి అందాలను చూసి వరర్చిస్తున్న పర్యాటకులపై హఠాత్తుగా దాడికి తెగబడ్డారు. మినీ స్విట్జర్లాండ్ పేరు పొందిన బైసారన్ ప్రాంతంలో కొండలు మధ్యాహ్నం మైదానం ప్రాంతంలో పర్యటిస్తున్న వారిపై పాశవిక దాడికి టెర్రరిస్టులు పాల్పడ్డారు. ఇక సైనిక దుస్తులో వచ్చిన ఉగ్ర మూకలు విశిక్షారహితంగా కాల్పులు జరిపారు. పచ్చని కొండలో టేర్లు సాధించారు. పారిచారిక ముస్క అరులు దాడిలో 28 మంది మరణించారు. మరో 20 మంది తీవ్ర గాయాలైనట్లు తెలిసింది. మృతులు 2 విదేశీయులు, ఇజ్రాయెల్, ఇటలీ దేశస్థులు, తర్వాత 2 స్థానికులు, పలు రాష్ట్రాల నుంచి వచ్చిన పర్యాటకులు ఉన్నట్టు అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. మధ్యాహ్నం 3 గంటలకు సమయంలో బైసారన్ ప్రాంతంలో ఉల్లాసంగా తిరుగుతున్న 40 మంది పైగా పర్యాటకులకు సమీప అడవిలోని వచ్చిన ఉగ్రవాదులు చుట్టుముట్టారు. అక్కడే విశిక్ష రహితంగా కాల్పులు జరిపి మొత్తం 26 మందిని కాల్చి చంపేశారు అక్కడే. ఇక ఆప్తులతో కోల్పోయిన దుఃఖంతో బయతురాలి శోకం. ఇక ఆ ఉగ్ర మూకను వదిలిపెట్టమని మోదీ ఘాటుగా స్పందించడం జరిగింది. ఇక సౌదీ నుంచి హఠావుటిగా ప్రధాని వెనక్కి వచ్చారు. పహల్గామ్ దాడి క్రూరమైనది. ద్రౌపది ముర్ము. ఇక భారత్ కు మా సంపూర్ణ మద్దతు ఉంటుందని ట్రంప్ కూడా ప్రకటించారు. తర్వాత కేంద్రం దొడ్ల ప్రకటనలు కట్టబెట్టాలి. రాహుల్ ఉగ్ర ముఖాలపై కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని రేవంత్ కూడా ప్రకటించారు. ఇక మతం అడిగి మరి మారణకాండం. ఇక పేర్లు అడిగి ఖురాన్ సూక్తులను చెప్పి ముస్లింలు కాదని నిర్ధారించుకొని కాల్చివేత. ఇక హిందువులు పురుషులే లక్ష్యంగా ఉగ్రవాది దాడి. హనీమూన్ జంట భార్య కళ్ల ముందే భర్త కాల్చివేత. మరో ఘటనలో కుమార్తె ఎదుటే తండ్రి హతం. ఇక రక్తంతో తడిచిన పహల్గంలో పచ్చక బయళ్ళు అన్నట్టు ఒక వార్త. ఇక ఆసుపత్రిలో ఛత్ర గాయత్రుడు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. మరి ఘోరం. వాళ్ళ ఐడి కార్డులు చూసి వాళ్ళు హిందువుల ముస్లింలా అని చెప్పి మరి హిందువులనే వ్యక్తికి మరీ కాల్చి చంపినట్టు ఇక్కడ ఒక వార్త అనేది చూస్తున్నాం. ఇది మరీ దారుణానికి పాల్పడుతున్నారు ఈ టెర్రరిస్ట్. ఇలాంటి టెర్రరిస్టులని కఠినంగా శిక్షించాలి. కఠినంగా మన దేశంలో టెర్రరిస్ట్
టెర్రరిస్ట్ లేకుండా ఈ దేశాన్ని మనం కాపాడాల్సిన అవసరం అనేది ఉంది మనకు. తర్వాత సివిల్స్ లో వరంగల్ ఇక ఇద్దరు ఓరగల్లు బిడ్డలు ఉత్తమ ర్యాంకులు. ఇక సాయి శివానికి 11, విజయ సింహారెడ్డికి 46 ర్యాంకులు. ఇక 129 పోస్టులు గాను 1009 మంది ఎంపిక. ఇక టాప్ లో 100 జాబితాలో 7 తెలుగు వారు ఎంపికైనట్లు తెలుస్తుంది. ఇక మొత్తం క్వాలిఫై అయిన వారు 57 మంది. ఇక శ్రీకాకుళం జిల్లావాసి వెంకటేష్ కు 15వ ర్యాంకు. రాజీవ్ గాంధీ సివిల్ సభాహస్తం పథకం కింద సాయం పొందిన వారిలో 7 ర్యాంకులు వచ్చినట్టు ఒక వార్త. ఇక సివిల్ విజేతలకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనాలు. తొలి ప్రయత్నంలో టాపర్ గా యూపీ యువతి అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక హీరో మహేష్ బాబుకు ఈడీ నోటీసులు అందజేసింది. ఇక 27న విచారణకు రావాలని కూడా పిలుపునిచ్చింది. ఇక స్థిరాస్తి అక్రమ ఆరోపణలు. సురానా డెవలపర్స్ సంస్థకు మహేష్ ప్రచారానిక పారితోషికంగా రూపాయలు 5.9 కోట్లు, దాంట్లో 2.5 కోట్ల నగదు చెల్లింపు. ఇటీవలే సురానా ఆఫీస్ లో ఈడీ సోదాలు కూడా నిర్వహించింది. తర్వాత ఇక 12,062 కోట్లు, 3,500 ఉద్యోగాలు. ఇక సీఎం జపాన్ పర్యటనలో రాష్ట్రానికి దిగ్గజ కంపెనీలు రానున్నాయి. ఇక రాష్ట్ర ప్రభుత్వం ఆయా సంస్థల ఒప్పందం ముగిసిన రేవంత్ జపాన్ పర్యటన నేడు హైదరాబాద్ కు చేరుకోనున్నారు. ఇక చివరి రోజు హిరోషిమాను సందర్శించిన సీఎం బృందం ఇక మహాత్మా గాంధీ విగ్రహానికి నివాళి అర్పించారు. తర్వాత ఆ రాష్ట్ర శాసనసభ సభ్యులను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రసంగించడం జరిగింది. ఇక గర్వించే భవిష్యత్తును రూపొందిస్తున్నాం. రాహుల్ లేఖను ఎక్స్ వేదికగా రేవంత్ స్పందన. ఇక రోహిత్ వేముల చట్టం రూపకల్పనకు సంకేతమైనట్టు. ఇక జపాన్ లోని హిరోషిమా స్మారక స్థలం ముందు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. తర్వాత విధి విధానాలు సిద్ధమయ్యాయి. ఇక వ్యాన్స్ వంటల్లో బెస్ట్. ఇక వాణిజ్య ఒప్పందాలకు మార్గం సుగమం. ఇక మోదీ ప్రజాదరణ అసూయ కలిగిస్తుంది. ఇక ఈ మాట నేను ఆయన చెప్పాను. బైడెన్ ప్రభుత్వం పెత్తనం చేయబోతుంది. ఇక భారత్ ను చీప్ లేబర్ దేశంగా చూశారు అమెరికా ఉపాధ్యక్షుడు వ్యాన్స్ వ్యాఖ్యలు. తర్వాత వ్యాన్స్ వంటల్లో బెస్ట్. ఇక పిల్లలకు రామాయణ మహాభారతాలు అంటే మక్కువ. భారతదేశ చరిత్రను చదివాను. ఇక ఇక్కడ ఆహారాన్ని ఇష్టంగా తింటారు. ఏపీ తోలు బొమ్మలు ఆకట్టుకున్నాయి ఉషా వ్యాన్స్ అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇది ఆంధ్ర జ్యోతికి సంబంధించిన కొన్ని తెలంగాణ వార్తలు అనేది చూస్తాం ఈరోజు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా సలహాలు ఇవ్వాలనుకుంటే సలహాలు మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ఎం న్యూస్. ఇక సాక్షి పేపర్ కి సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ చూద్దాం. ఇక సెలబ్రిటీ రైటర్స్ మూవీ సెలబ్రిటీలు రాసిన పుస్తకాలు విలువైన విషయాలను. ఇక మళ్ళీ ఢిల్లీ. ఇక లక్నో సూపర్ జైంట్స్ పై ఘన విజయం రాణించిన రాహుల్ ముఖేష్ అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. తర్వాత నెత్తురోడిన కాశ్మీరం. ఇక పర్యాటకులపై ఉగ్ర దాడి, కాల్పులకు 26 మంది బలి. ఇక 20 మంది పైగా గాయాలు. మృతులు 2 విదేశీయులు, 2 స్థానికులు. తర్వాత మిగతా అంత వారు మొత్తం పర్యాటకులుగా ఉన్నారన్నట్టు గుర్తించారు. ఇక రక్తసిక్తమైన మినీ స్విట్జర్లాండ్ పహల్గాం సమీపంలో ఘటన. మాపనే లష్కరే ముస్కు సంస్థ TRF ఇక ముస్కర్లకు వదలబో మోదీ. ఇక సౌదీ నుంచి అర్ధనాతనంగా వెనక్కి. ఇక హఠహుటిన కాశ్మీర్ అమిత్ షా. ఇక ఫ్రాన్స్ పర్యటిస్తుండగానే ఘటన. ఇక తీవ్ర ఖండించిన ట్రంప్, పుతిన్ ఇక ఉగ్ర పోరులో తోడుంటామని వెల్లడి. ఇక ముస్కర్ల కోసం బలగాలు వేట అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక పెళ్లైన 6 రోజులకే 100 ఏళ్ల నిండాయి. ఇక కాల్పులో భారతను కోల్పోయిన నవవధువు. ఇక కాల్పులో చనిపోయిన హైదరాబాద్ వాసి మనీ నిస్సహాయంలో చుట్టముట్టి కాల్ చేశారు. ఇక భార్య పిల్లల ముందే పొట్టున పెట్టుకున్నారు. నరమేధంలో పాల్గొన్నది 5 ముస్కరులు. ఇక అప్పుడు క్లింటన్ పర్యటిస్తుండగానే ఇలానే జరిగింది. ఇప్పుడు జేడీ వ్యాన్స్ కూడా పర్యటిస్తుందని ఇలాంటి దుర్భాగ్యాన్ని పాల్పడుతున్నారు. ఇలా పెళ్ళైన కాళ్లకు పాలని ఆరక ముందే ఓ నవవధువు జీవితం తలకిందలైంది. భర్తను ఉగ్రవాదులు పొట్టను పెట్టుకోవడంతో ఆ నవవధువు తన భర్త మృతదేహాన్ని పట్టుకొని దిక్కులు పిక్కటేలా ఏడ్చింది. యువజంట ఏ రాష్ట్రానికి చెందిన వాళ్ళు అనే వివరాలు ఇంకా తెలియలేదు. మాకు పెళ్లి కేవలం 6 రోజులు అవుతుంది. ఘటన జరిగినప్పుడు మేమిద్దరం పానీపూరిని ఆస్వాదిస్తున్నాం. హఠాత్తుగా ఒక ఉగ్రవాది మా వద్దకు వచ్చాడు. వెంటనే ఆయనకు తలకు తుపాకీ గురిపెట్టి కాల్చి వెళ్ళిపోయాడు. రక్తపు మరుగులో ఉన్న నా భర్తను ఎవరైనా కాపాడని అంటే ఓ మహిళ వేడిస్తున్న ఉదయ విచారక వీడియో దృశ్యాన్ని ప్రస్తుతం ఈ సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా షేర్ అవుతుంది. ఇక అందాల కాశ్మీర్ ఏరు పెక్కింది. ఇక ఉగ్రవాదం మరోసారి
ఒళ్ళి విరుచుకుంది. పర్యాటకులపై తుటాల వర్షం కురిసింది. వారిపై ఉగ్ర ముష్కరులను విశిక్ష రహితంగా కాల్పులు తెగబడ్డారు. మినీ స్విట్జర్లాండ్ పేరు పొందిన పహల్గాంలో బేరస్టన్ ప్రాంతంలో మంగళవారం మధ్యాహ్నం జరిగిన దారుణానికి 26 మంది పర్యాటకులు బలయ్యారు. 20 మంది పైగా తీవ్ర గాయాలు పాలయ్యారు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇది సాక్షి పేపర్ కి సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది చూసాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా సలహాలు ఇవ్వాలనుకుంటే సలహాలు మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. తర్వాత ఈనాడుకు సంబంధించిన కొన్ని తెలంగాణ వార్తలు చూద్దాం. ఇక పర్యాటకులపై పంజా, జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదుల ఘాతుకం. ఇక 2 విదేశీయులు సహా 28 మంది మృతి చెందినట్లు ఒక వార్త చూస్తున్నాం. ఇక చనిపోయిన వారిలో హైదరాబాద్ వాసి, కర్ణాటక వ్యాపారి, ఛత్రయాత్రలతో మహారాష్ట్ర, గుజరాత్, ఛత్తీస్గఢ్, ఒడిశా వాసులు ఇక సైనిక దుస్తులు వచ్చి కాల్పులు జరిపిన దుండగులు పహల్గాం పట్టణానికి 6 కిలోమీటర్ల దూరంలో దారుణం. ఇక రక్తసిక్తమైన మినీ స్విట్జర్లాండ్. ఇక ఇది అత్యంత ఘాతుకం. తీవ్రంగా ఖండించిన ముర్ము, మోదీ, ట్రంప్, పుతిన్ సహా పలువురు నేతలు. సౌదీ అరేబియా పర్యటన కుదించని మోదీ తిరుగు పయనమనంటూ ఒక వార్త. ఐడి కార్డు చూసి కాల్ చేశారు. దాడిలో హైదరాబాద్ చెందిన SIB సెక్షన్ అధికారి మనీష్ రంజన్ మృతి. ఇక కాశ్మీర్ లో జరిగిన ఉగ్రవాద దాడిలో హైదరాబాద్ చెందిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి మృతి చెందారు. కోటిలోని సబ్సిడరీ ఇంటెలిజెన్స్ బ్యూరో కార్యాలయంలో సెక్షన్ అధికారిగా విధులు నిర్వహిస్తున్నారు. మనీష్ రంజన్ కుటుంబం సభ్యులు కలిసి కాశ్మీర్ పర్యటన వెళ్లారు. భార్య, 2 పిల్లల ముందే ఆయన ఉగ్రవాదులు కాల్చి చంపినట్లు తెలుస్తుంది. కుటుంబ సభ్యులు మాత్రం వదిలిపెట్టి ఆయన ఐడి కార్డు చూసి మరీ కాల్పులు జరిపారని చెప్తున్నారు. బీహార్ కు చెందిన మనీష్ ఉద్యోగరీత్యా హైదరాబాద్ లో ఉంటున్నారు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. మరి ఇలాంటి దారుణానికి పాల్పడ్డారు. ఇక చుట్టూ ఎత్తైన పర్వతాలు, తర్వాత చెంతని అందమైన లోయ, దాని అంచునే విలాసమైన మైదానంలో చక్కగా పరుచుకున్న పచ్చ కబయలు, ఆహ్లాదకరమైన వాతావరణంలో రమణీయ ప్రకృతి ఆస్వాదిస్తున్న దేశ విదేశీ పర్యటకులు ఆడమర్చి ఉన్న వేళ ఉగ్ర మూక తుపాకులతో విరుచుకుపడింది. సందర్శకులు కేరింతలతో ఇప్పటి వరకు సందడిగా ఉన్న ఆ ప్రాంత ఒక్కసారిగా అర్ధనాదాలతో దద్దరింది. ఇక తుటగాయలతో నెత్తుడోడుతూ ఒక్కొక్కరు నేలి కోరికారు. ఇక పచ్చని మైదానంలో రక్తసిక్తమైంది. ఇక ముష్కరులకు అవమానీయ సర్కలకు నాగరిక ప్రపంచం నివేరపోయింది. ఇక జమ్మూ కాశ్మీర్ గతంలో ఎన్నాడు లేని విధంగా పర్యటకు నేరుగా జరిగిన అతిపెద్ద ఉగ్రవాది దాడిని కాల్పులకు అత్యంత హీనమైన చర్యగా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోడీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్ పేర్కొన్నారు. సాయుధ ముఖ అనాగరిక చర్యలను తీవ్రంగా ఖండించారు. ఘటనపై భాజపా, కాంగ్రెస్ వివిధ పార్టీలు నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇక ఉగ్రవాది నేపథ్యంలో ప్రధాని మోదీ తను సౌదీ అరేబియా పర్యటనకు కుదించుకొని ఢిల్లీకి హఠావుటిగా ఆయన ప్రయాణం చేశారు. తర్వాత జపాన్ పెట్టుబడులు 12,062 కోట్లు. ఇక రాష్ట్రంలో దాదాపు 30,000 ఉద్యోగ అవకాశాలు ఉన్నట్టు ఒక వార్త. ఇక పలు దిగ్గజ కంపెనీలతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందాలు. హిరోషిమా ఉప గవర్నర్ తో సీఎం రేవంత్ రెడ్డి బృందం భేటీ. ఇక 7 రోజుల పాటు ముగించుకొని నేడు హైదరాబాద్ కు చేరుకోనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక హిరోషిమా ఉప గవర్నర్ మికా యుకోటోకు జ్ఞాపకం భావకరిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో జపాన్ పర్యటన తెలంగాణ రైజింగ్ బృందం పలు కీలక ఒప్పందాలు తీసుకుని 7 రోజుల పర్యటనలో 12,062 కోట్లు పెట్టుబడులు సాధించింది. వీటి ద్వారా తెలంగాణ యువతకు దాదాపు 30,500 ఉద్యోగ అవకాశాలు లభించినట్టు ప్రభుత్వం పేర్కొంది. జపాన్ కు చెందిన వారు బేరునేని కంపెనీ హైదరాబాద్ ఫ్యూచర్ సిటీతో నెక్స్ట్ జనరేషన్ ఆస్ట్రేలియా పార్క్ ఏర్పాటు కూడా ఒప్పందం చేసుకుంది బృందం. ఇక ప్రతి సోమవారం ఇంధన ఇల్లు బిల్లులు చెల్లింపు. ఇక భూభారతి గృహ నిర్మాణంపై కలెక్టర్లు దృష్టి పెట్టాలి. మంత్రి పొంగులేటి ఆదేశం. ఇక LRS గడుపు పెంచేది లేదని స్పష్టీకరణ అన్నట్టు ఒక వార్త. తర్వాత ఇక సివిల్స్ లో తొలి 100 ర్యాంకులో 7 మనవాళ్ళు. ఇక వరంగల్ కు చెందిన సాయి శివానికి 11వ ర్యాంకు. తర్వాత సాయి శివాని, బన్నా వెంకటేష్, శక్తి దుబే. ఇక యూపీకి చెందిన శక్తి దుబేకు తొలి ర్యాంకు. తర్వాత ఇంటర్ లో 71.37 మంది పాస్. ఇక తొలిసారిగా 70% పైగా నమోదు అయినట్టు ఒక వార్త. ఇక ఫస్ట్ ఇయర్ లో 66.89% ఉత్తీర్ణత. ఇక ఫలితాల్లో అమ్మాయిలదే హవా. 80.12% ములుగు జిల్లా అగ్రస్థానం. ఇక మే 22 నుంచి అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఇంటర్మీడియట్ బోర్డు అనేది వెల్లడించింది. ఇది
ఈనాడుకు సంబంధించిన కొన్ని వార్తలు నేను చూసాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా సలహాలు ఇవ్వాలనుకుంటే సలహాలు మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ RMS. ప్లీజ్ సపోర్ట్ చేయండి.